రీసెంట్గా యాపిల్ నుంచి మ్యాక్ మినీ అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసరికి M2 చిప్సెట్ తోటి అయితే వచ్చింది. బట్ ఈ ఇయర్ వచ్చేసరికి M3 కాకుండా వీళ్ళు అడ్వాన్స్డ్ M4 చిప్సెట్ని దీంట్లో అయితే అయితే చేశారు. అలాగే వీళ్ళు ఈ యొక్క మ్యాక్ మినీని చాలా కాంపాక్ట్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. అండ్ మీకు లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో మ్యాక్ మినీ ఆ యొక్క వీడియో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీనికంటే చిన్నగా ఉందా అండ్ ఎలా కాంపాక్ట్ డిజైన్తో తీసుకొచ్చారు అండ్ దీని యొక్క ఫీచర్స్ అన్నిటి గురించి ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మ్యాక్ మినీ న్యూ M4 చిప్సెట్ వచ్చిన ఈ యొక్క మ్యాక్ మినీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని మేమైతే బై చేసామన్నమాట. అది కూడా ఇది ఎప్పుడైతే లాంచ్ అయితే చేశారో అప్పుడే మేమైతే బై చేయడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి కూడా అయితే చెప్పాలి, దీన్ని లాంచ్ చేసిన ప్రైస్ సరికి 59,999 అయితే ఉంది. కాకపోతే మేము 10,000 రూపాయలు అయితే సేవ్ చేసిన తర్వాతనే దీన్ని బై చేసాము. సో ఈ యొక్క వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఇంకా 10,000 సేవ్ చేసిన వారు కూడా అయితే అవుతారు, ఎవరైనా బై చేయాలి అనుకుంటే మాత్రం. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఒక లైక్ అయితే అడుగుతున్నాము. అలాగే మీకు ఇది ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఛానల్కి సపోర్ట్గా అయితే ఉండాలి అనుకుంటే టెలిగ్రామ్ డీల్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మంచి ఆఫర్స్ అక్కడైతే పోస్ట్ అయితే చేస్తాను. ఈ యొక్క అన్బాక్సింగ్ అయితే చూసేయండి అండ్ దీని ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ కున్న స్టిక్కర్స్ని తీసిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా మ్యాక్ మినీ అయితే కనబడుతుంది. M4 చిప్సెట్ తోటి ఒక పవర్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది లాస్ట్ జనరేషన్ కంటే ఇప్పుడు కొంచెం చేంజ్ అయితే చేశారని చెప్పొచ్చు డిజైన్ విషయంలో. ఇంకొకటి వారంటీ కార్డు అలాగే యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అంతకు మించి బాక్స్లో అయితే ఏమైతే రావు. మ్యాక్ మినీ చుట్టూ వచ్చేసరికి ఒక కవర్ అయితే ఉంటుంది. ఈ కవర్ని కూడా మనం తీసేసిన తర్వాత మ్యాక్ మినీ అనేది చాలా రిఫ్రెష్మెంట్ డిజైన్ తోటి అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి యాంపిల్ టీవీ అండ్ ఇది వచ్చేసరికి మ్యాక్ మినీ అనమాట. నేను అనుకున్నాను మ్యాక్ మినీ వచ్చేసరికి ఇంత కాంపాక్ట్ డిజైన్లో తీసుకొస్తారైతే అనుకున్నాను, కానీ దీనికంటే కొంచెం పెద్దగానే తీసుకొచ్చారు. దీన్ని పక్క పెడతాను. సో చూసారు కదా, కానీ లాస్ట్ ఇయర్ M2 చిప్సెట్ తోటి ఉన్నది కదా, అది వచ్చేసరికి కొంచెం పెద్దగా అయితే ఉంటుంది దీనికంటే. కానీ ఇప్పుడు వీళ్ళు చాలా డిజైన్లో చేంజ్ అయితే చేశారు. చాలా కాంపాక్ట్ డిజైన్ అయితే మన అరచేతిలో అయితే ఇలా అయితే ఉంది. మీరు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే యాపిల్ లోగో సిల్వర్ కలర్లో అయితే కనబడుతుంది. అండ్ మీకు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే మ్యాక్ మినీ అనేది రాయడం అయితే జరిగింది. అలాగే మనకు ఎయిర్ లోపలికి వెళ్ళడం కోసం కూడా హోల్స్ అనేవి ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ అయితే ఇచ్చారు. ఈ మ్యాక్ మినీ సైజు 5.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే డిజైన్ లో వీళ్ళు ఏమన్నారంటే మనకు చూసే అల్యూమినియం లకి అయితే కనబడుతుంది, కానీ 85% వరకు అయితే రెడ్యూస్ అయితే చేశారంట అల్యూమినియం ని. ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ అయితే తీసుకుని వస్తున్నారు ఈ యొక్క మ్యాక్ లో డిజైన్ విషయంలో. అండ్ మీకు ఎప్పుడు లేనటువంటిగా ఫ్రంట్ సైడ్ మీకు 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారనమాట. 3.5mm జాక్ ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వడమే కాకుండా మీరు దీని పవర్ కనెక్ట్ చేస్తే మనకు పవర్ ఇండికేట్ అవుతూ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ యొక్క కనెక్టివిటీ ఆప్షన్ చెక్ చేస్తే పవర్ కేబుల్ పోర్ట్ అయితే ఇచ్చారు అండ్ ల్యాన్ పోర్ట్ అయితే ఇచ్చారు, ఒక HDMI పోర్ట్ అయితే ఇచ్చారు, 3 థండర్ బోల్ట్స్ అయితే ఇచ్చారు. ఏవైతే మీరు బ్యాక్ సైడ్ ఇచ్చిన థండర్ బోల్ట్స్ అయితే ఉన్నాయో ఈ 3 థండర్ బోల్ట్స్ ఎట్ ఏ టైం మీరు 3 డిస్ప్లేకి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది చాలా మంచి ఆప్షన్ అయితే దీంట్లో నుంచి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఈ 3 డిస్ప్లేలో ఒకటి 8K రెజల్యూషన్ వరకు కూడా అయితే పెట్టుకోవచ్చు, 5K రెజల్యూషన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవన్నీ మనకు 60 హెర్ట్జ్లో రన్ అవుతాయి. కానీ ఒక 4K రెజల్యూషన్ కలిగిన మానిటర్ ఈ థండర్ బోల్ట్ నుంచి మీరు ఇచ్చారనుకోండి, అది 240 హెర్ట్జ్ వరకు అయితే వెళ్తుందని. సో అదొకటి చాలా మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మోస్ట్లీ మనకు 6K 8K అయితే దొరకవు మన ఇండియాలో, బట్ ఇప్పుడు 4K దొరుకుతుంది. సో మీరు గేమింగ్ కూడా మంచిగా ఆడుకోవచ్చు 240 హెర్ట్జ్ వరకు రన్ అవుతుందంటే. సో అదొక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా HDMI పోర్ట్ నుంచి కూడా మీరు 8K రెజల్యూషన్ కలిగిన మానిటర్ పెట్టుకుంటే 60 హెర్ట్జ్లో కూడా రన్ అయితే అవుతుంది. అండ్ ఇంకా మీరు 4K రెజల్యూషన్ కలిగిన మానిటర్ పెట్టుకుంటే HDMI త్రూ కూడా అది కూడా 240 హెర్ట్జ్ వరకు అయితే రన్ అవుతుంది. ఈ మ్యాక్ మినీ ప్లేస్మెంట్ కూడా ఎంత ఎక్కువ కూడా అయితే తీసుకుంటలేదు. మీరు ఇక్కడ అయితే చూడవచ్చు, చాలా తక్కువ స్పేస్ తోటి తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా కాంపాక్ట్ డిజైన్ తోటి రావడం వల్ల ఇది చాలా సూపర్గా అయితే అనిపించింది నాకు. ఇది మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది కదా, మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న డిస్ప్లే వచ్చేసరికి ఫుల్ HD రెజల్యూషన్ తోటి 165 హెర్ట్జ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ యొక్క మ్యాక్ మినీ M4 తోటి వచ్చింది 240 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఒకసారి అయితే టెస్టింగ్ అయితే చేద్దామని చెప్పేసి పవర్ కనెక్షన్ అలాగే దీన్ని ఆన్ చేశాను. ఆన్ చేసి చెక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి రెజల్యూషన్ 165 రెజల్యూషన్ తోటి ఫుల్ HD డిఫాల్ట్ అయితే తీసేసుకుంది అనమాట డైరెక్ట్ గా. మీ దగ్గర 4K రెజల్యూషన్ ఉంటే 240 హెర్ట్జ్ వరకు కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. PS5 కూడా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు లేటెస్ట్ గా లాంచ్ చేసిన ఈ యొక్క M4 చిప్సెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మ్యాక్ లో యూజ్ చేసిన పవర్ఫుల్ ప్రాసెసర్ అయిన M4 గురించి అయితే మాట్లాడుకోవాలి. 10
10 కోర్ CPU 10 కోర్ GPU అయితే ఉంటుంది. 4 పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే ఉంటాయి, 6 ఎఫిషియెంట్ కోర్స్ అయితే ఉంటాయి. లాస్ట్ జనరేషన్ తో పోలిస్తే 1.x ఫాస్టర్ గా అయితే ఉంటుంది. GPU లో కూడా చెక్ చేసినట్లయితే గేమింగ్ ఆడుకునేటప్పుడు దీంట్లో రే ట్రేసింగ్ యాక్సిలరేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే గ్రాఫిక్స్ ఇంటెన్స్ అనేది అలాగే యాప్ యొక్క ఇంటెన్స్ అనేది 2.2x ఫాస్టర్ గా అయితే ఉంటుంది. ఆ జనరేషన్ M2 చిప్సెట్ తో పోలిస్తే ఇప్పుడు వీళ్ళు అడ్వాన్స్డ్ M4 అయితే తీసుకొని అయితే వచ్చారు కదా. దీనిలో మనకు అంటే M2 లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఉంటుంది, కాకపోతే అది స్టార్టింగ్ వచ్చేసరికి 8GB ర్యామ్ వేరియంట్ తోటి వస్తే ఇక్కడ వచ్చేసరికి 16GB ర్యామ్ వేరియంట్ అయితే వస్తుంది ఈ 2024 మోడల్లో. అదొకటి గుడ్ అడ్వాంటేజ్ అవుతుంది. మనకు ర్యామ్ అనేది అప్డేట్ అయితే అవుతుంది. అంటే లాస్ట్ జనరేషన్ కూడా మనకు అరౌండ్ 60,000లో అయితే లాంచ్ అయితే చేశారు, అండ్ ఇప్పుడు కూడా సేమ్ 60,000లో లాంచ్ అయితే చేశారు. కానీ అడ్వాన్స్డ్ మనకు ఒక 8GB ఎక్స్ట్రా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మోడల్ కొన్నట్లయితే మనం ఏదైనా సాఫ్ట్వేర్ కానీ ఇంకేమైనా యాప్స్ కానీ యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా రన్ అవడానికి ఆ యొక్క ర్యామ్ అనేది చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇంకొకటి దీంట్లో మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా ఇన్బిల్ట్ అయితే వస్తుంది. మరి యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కొన్ని ఫ్యూచర్స్ అనేవి ఇప్పుడు మనం చూసేద్దాం. యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇచ్చారు. దీంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది అప్డేట్ ద్వారా అయితే వస్తుంది అనమాట. మనం అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత OS ని ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే జస్ట్ నేను ఒక టెక్స్ట్ ని అయితే ChatGPT నుంచి అయితే తీసుకొని ఇక్కడ పేజ్ చేసేసి ఒకసారి అయితే టేబుల్ కి అయితే కన్వర్ట్ చేశాను. అది కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని ఆటోమేటిక్ గా మొత్తం చేంజ్ అయితే అయిపోయింది. అది ఒక్కటే కాకుండా మన ఇమేజ్లో కూడా ఈ యొక్క యాపిల్ ఇంటెలిజెన్స్ తోటి ఏమైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఈజీగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే టెస్ట్ అయితే చేశాను. కొన్నిసార్లు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవ్వడం అయితే లేదు. మేబీ యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకొంచెం వీళ్ళు అప్డేట్లో అయితే ఇంకా బాగా ఫిక్స్ చేసి తీసుకొస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారు? ప్రైస్ ఎంత అయితే అనుకుంటున్నారు? ఈ యొక్క మ్యాక్ మినీ ప్రైస్ లాంచ్ చేసింది ఒకసారికి 59,399, అంటే అక్షరాల 60,000 అయితే అనుకోవచ్చు. అండ్ ఇది 16GB ర్యామ్ అండ్ 256GB వేరియంట్. అలాగే మనకు 16GB ర్యామ్ ఇంకా 512GB వేరియంట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. ఇంకా మనం 32GB ఇంకా మనకు 1TB ఇలా కూడా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, అలాగే అమెజాన్ కూడా లింక్స్ అయితే ఇస్తాను. మీకు ఒక థరోలీ చెక్ చేయండి మీకు ఏ వేరియంట్ కావాలనే దాని గురించి. అంటే మాకు ఇది 16GB 256GB ఓకే ఫైన్ అయితే అనుకొని మేము తక్కువ ప్రైస్లో అయితే వస్తుంది. అలాగే మనం 10,000 కూడా సేవ్ చేసామని చెప్పాం కదా. అది ఎలాగంటే దీనిలో ఒకసారికి స్టూడెంట్ ఆఫర్ అనేది ఉంటుంది. ఆ స్టూడెంట్ ఆఫర్ని మనం యూజ్ చేస్తే 10,000 రూపీస్ అయితే తగ్గుతుంది అనమాట. సో మీ యొక్క ఎన్విరాన్మెంట్లో మీ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ పిల్లలైనా ఎవరైనా స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళ యొక్క ఐడిని యూజ్ చేశారంటే సింపుల్గా మనకు 10,000 రూపీస్ అయితే తగ్గుతుంది. ఇది కూడా యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్లో మాత్రమే బై చేయాలి. అమెజాన్లో బై చేస్తా అంటే మాత్రం అయితే అలాంటిది అయితే కుదరదు. అక్కడైతే ఎలాంటి ఆఫర్ అయితే ఇవ్వరు. ఓన్లీ యాపిల్ వెబ్సైట్, అది కూడా యాపిల్ ఎడ్యుకేషన్ స్టోర్లో మాత్రమే. సో అది కూడా నేను లింక్ చెక్ చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్గా బై చేయొచ్చు స్టూడెంట్ ఐడి ఉన్నట్లయితే. ఇంతకీ ఒక మ్యాక్ ఎవరు తీసుకోవాలంటే ఇంట్లో కూర్చొని అండ్ 4K ఎడిటింగ్స్ అయినా కానీ అలాగే ఇంకా వేరే గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్ అయినా కానీ లేదు అంటే మీకు నచ్చిన ఏదైనా వర్క్ అయినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనం బయటికి తీసుకెళ్తే అక్కడ ఒకసారి ఖచ్చితంగా అయితే డిస్ప్లే అయితే కావాలి. సో మన ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్న స్టూడెంట్స్కైనా అలాగే ఎంప్లాయీస్కైనా చాలా బాగా అయితే ఉంటుంది ఈ యొక్క మ్యాక్ మినీ. ఈ యొక్క మ్యాక్ మినీలో నాకు నచ్చని విశేషం ఏంటంటే మనకి ఎట్లాంటి మైక్స్ అయితే ఇవ్వట్లేరు. అంటే మనం యాపిల్ ఇంటెలిజెన్స్ని ఎలా వాడుకోవాలి, మనం మొబైల్ వచ్చేసరికి డైరెక్ట్గా ఏ సిరి అంటే వచ్చేస్తుంది. కానీ దీంట్లో ఏ సిరి కాదు కదా, ఏమన్నా కానీ అయితే రాదు. ఎందుకంటే మనకి ఎలాంటి మైక్రోఫోన్ సపోర్ట్ అయితే లేదు. మైక్రోఫోన్ సపోర్ట్ ఇచ్చింటే బాగుండు, కానీ స్పీకర్ అయితే ఇచ్చారు. బట్ స్పీకర్ యొక్క క్వాలిటీ బాగానే ఉంది, బట్ అంత వాట్స్ తోటి వస్తుందని అయితే క్లియర్గా అయితే చెప్పలేదు వీళ్ళు. మీకేమైనా తెలుసుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ అనేది కింద అయితే ఇచ్చారు గైస్. సో మనం ఎప్పుడైనా పవర్ బై వచ్చినా కూడా ఆన్ చేసుకోవాలంటే మనం ఈ యొక్క మ్యాక్ మినీని పైకి ఇలా లేపేసి మనం ఆన్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. సో అదొక్కటే చిన్న ప్రాబ్లం అయితే నాకైతే అనిపించింది. మరి మీకు అది ప్రాబ్లం అనిపిస్తుందా అనిపించట్లేదా కింద కామెంట్ అయితే చేయండి. సో మొత్తానికి ఇది అనమాట. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి నేను కొన్ని 1 వీక్ 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తా. మరి మీరు చేయమంటే మరి కింద కామెంట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో మేము ముందు ఉంటా. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, లవ్ యూ ఆల్.